ఇంకా గల్లంతైనటువంటి వారు వందల సంఖ్యలో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇది 1000 సంఖ్యకు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మృతుల సంఖ్య అంత దారుణమైనటువంటి విపత్తు చోటు చేసుకుంది అక్కడ. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం శ్రీలంకలో పరిస్థితి ఏంటనేది. విపరీతంగా డ్యాములు పొంగి పొర్లుతున్నాయి, నదులు పొంగి పొర్లుతున్నాయి. చిన్న చిన్న కాలువలు సెలయేర్లుగా మారి గ్రామాలను అక్కడ చిన్న చిన్న పల్లెలను అన్నిటినీ కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. నేను చూసాం, ఒక బస్సు డ్రైవర్ కూడా సాహసోపేతంగా భారీ వరదల నుంచి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు. ఇలా ఎక్కడ చూసినా ఒక భయంకరమైనటువంటి దృశ్యాలు, ఎటు చూసినా కూడా భీతిల్లిపోయేటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ నెలకొన్నాయి. ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ తుఫాన్ బారి నుంచి ఎప్పుడు బయటపడతాం, ఎప్పుడు ఈ వరదలు తగ్గుతాయి, ఎప్పుడు మేము కడుపు నిండా అన్నం తింటాం, ఎప్పుడు మా ప్రాణాలను రక్షించుకొని ఎప్పుడు మరలా మా ఇంట్లో కాలం గడుపుతామని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి దుర్ఘటనలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సరిపోయినటువంటి విధంగా ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి, కొన్ని ఇల్లులు పూర్తిగా కొట్టుకుపోయాయి, విపరీతమైనటువంటి వరద ప్రవాహం కొనసాగింది. అందులో కొంతమంది కుటుంబాలు చూస్తుండగానే వారు కుటుంబ సభ్యులు ఆ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ కలత చెందించేటువంటి విధంగా ఉన్నాయి. ముందట కొట్టుకుపోతున్నారు, వారు మరణించబోతున్నారని తెలిసినా కూడా వారిని కాపాడలేనటువంటి పరిస్థితి ఇటువైపు గట్టున ఉన్నటువంటి వారికి ఉంది. వారి హృదయాన్ని జలింపజేసినా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అలా చూస్తుండగానే కొట్టుకు వెళ్ళిన వారు కొంతమంది అయితే ఇళ్లలో ఉన్నటువంటి వారు ఇళ్లలోనే కొట్టుకుపోయినటువంటి సందర్భాలు అనేకం ఏర్పడ్డాయి. అందుకే మృతుల సంఖ్య ఇంత ఎక్కువగా పెరిగింది, భారీ విపత్తుగా మారింది. 500 మంది సుమారుగా అటు ఇటుగా మృతి చెందారంటే ఎంత విలయతాండవం చేసింది అక్కడ దిత్వా తుఫాన్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది అక్కడ ప్రభుత్వం. కొండ చర్యలు విరిగిపడ్డ దగ్గర కానీ, వరద ప్రవాహం అధికంగా ఉన్న దగ్గర కానీ వారందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు అక్కడ స్థానిక పోలీసులు కానీ, రెస్క్యూ బృందాలు కానీ వారందరితో. కానీ ఎంత చేసినా కూడా జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం అక్కడ సహాయక చర్యలు. అక్కడ చనిపోయిన వారు కాకుండా బ్రతికి బట్టగట్టిన వారు, తలదాచుకున్నవారు, చెట్లపైన, ఇళ్లపైన, కొండలపైన తలదాచుకున్న వారికి ఆహారంతో అలమటిస్తున్నారు. ఆహారం లేక చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వారికి తక్షణ సహాయం ఆహారాన్ని అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే గాయపడ్డవారు, సమస్యలు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు వారందరిని కూడా ఉటావుటిన ఆసుపత్రి తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు చేస్తున్నారు, ఆ రకంగా కొనసాగిస్తున్నారు. కానీ వరద ప్రవాహంతో కొన్ని ప్రాంతాలలో సహాయక చర్యలు చేయడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది.